నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 1235/1లోని జిల్లా పరిషత్ హైస్కూల్ కాలూరు స్థలాన్ని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. గతంలో కలెక్టర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి, జిల్లా విద్యాధికారికి, ఏడీ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ఆదేశాలతో ఏడీ ల్యాండ్ అండ్ సర్వే అధికారులు పాఠశాల స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించారని గుర్తు చేశారు. అయితే మళ్లీ పాఠశాల భూమిని కబ్జా చేసి రోడ్డు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కాలూరు ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని అంటూ పీడీఎస్యూ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నగర సహాయ కార్యదర్శి అజయ్, నగర నాయకులు రూపేష్, గోపి, మణికంఠ పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జాకి గురవుతా ఉన్నది. గతంలో దాదాపు ఎకరా వరకు ల్యాండ్ని వదిలేసి ప్రహారీ గోడ నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై పూర్వ విద్యార్థులు అలాగే గ్రామస్తులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, డిఈఓ గారికి, ఏడీ గారికి, ల్యాండ్ సర్వేయర్ గారికి వినతి పత్రం అందజేశారు. దానిలో భాగంగా గత సంవత్సరము సరిహద్దు రాళ్ళని వాళ్ళు నిర్ణయించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సరిహద్దు రాళ్లకు అనువుగా కాకుండా ల్యాండ్ ఎకరా ల్యాండ్ వదిలేసి ప్రహరీ గోడ నిర్మిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే స్కూల్కి ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కాలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జాకి గురవుతా ఉన్నది. గతంలో దాదాపు ఎకరా వరకు